గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అనే పేరుతో వ్యవహరిస్తారు. నిజానికి సయాటికా అనేది ఒక లక్షణం. వెన్నుపూసల మధ్య నుండే డిస్క్ జారటం వల్ల వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరాల వ్యాధి స్థితి. అలాగే సయాటికా నడుము నొప్పులకు ప్రధాన కారణాలేంటి? డిస్క్ ప్రాబ్లమ్స్ కు సర్జరీ ఒక్కటే పరిష్కారమా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? హోమియోపతి ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331079 and 730. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు అంటే ఒక 30+ వచ్చిన తర్వాత చాలా మందికి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఎందువల్ల అంటారు? కారణం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్క్ అంటే ఏంటిది, ఇది మెడికల్ టర్మ్స్లో మనం అర్థం చేసుకుందాం. సో మన బ్యాక్, మన నెక్ నుంచి మన నడుము వరకు ఒక వర్టిబ్రల్ కాలమ్ అనేది ఉంటుంది. సో ఇది 33 బోన్స్తోని ప్రిపేర్ అవుతుంది. ఈ మొత్తం ఏదైతే వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, ఇది 33 వర్టిబ్రే బోన్స్ ద్వారా ప్రిపేర్ అవుతుంది. దీంట్లోపల జనరల్గా 2 బోన్స్ మధ్యన ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ కుషన్ లైక్ స్ట్రక్చర్కి మనం డిస్క్ అనేది అంటాం. ఈ ఏదైతే బోన్స్ ఉంటాయి, ఈ మధ్యన కార్టిలేజెస్ ఉంటాయి, దానికి మనం డిస్క్ అంటాం. సో ఈ డిస్క్ మధ్యనకి వెళ్ళి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. మన బ్రెయిన్ లోపల నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుంది, ఆ నర్వ్స్ అనేది కంప్లీట్గా బ్రెయిన్ నుంచి మన బాడీకి అన్ని పార్ట్స్కి నర్వ్ సప్లై ఇవ్వడానికి ఈ వర్టిబ్రే మధ్యనకి వెళ్ళి ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఏదైతే మనం అంటామో, 2 వర్టిబ్రా మధ్యన ఏదైతే స్పేస్ ఉంటుంటుంది దానికి మనం ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అనేది అంటాము. ఈ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ మధ్యనకి వెళ్ళి జనరల్గా ఈ నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా ఈ డిస్క్ అనేది ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. మన నెక్, మన ఏదైతే కంప్లీట్గా మన బ్రెయిన్ తర్వాత ఇది నెక్ స్టార్ట్ అవుతుంది, సర్వైకల్ రీజన్ మనం మెడికల్ టర్మ్స్లో అంటాం. సో అక్కడ నుంచి మన కంప్లీట్గా నడుము వరకు. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి మనం జనరల్గా అందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటామంటే, బికాస్ జనరల్గా ఈ డిస్క్ ఏదైతే ఉంటుందో అది అరగడం అనేది జరుగుతుంది. అంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల దీంట్లోపల కాల్షియం, విటమిన్ D3 అండ్ ప్రోటీన్ తక్కువైనప్పుడు జనరల్గా అరగడం జరుగుతుంది. సో ఈ రోజు మనం 30+ తర్వాత ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ జనరల్గా మన ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము. ఇంతకు ముందు కాలంలో 50 years తర్వాత లేకపోతే 40 years తర్వాత ఎప్పుడైతే బోన్స్ లోపల డీజనరేషన్ అంటే అరగడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు మాత్రమే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుండే. కాకపోతే ఈరోజు ఎక్కువ సేపు వరకు కూర్చోవడం, అంటే ఆఫీస్లో ఎక్కువ సేపు కూర్చోవడం, సరిగైన ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది మనము 30 years తర్వాత ఏజ్ గ్రూప్స్లో కూడా చూస్తూ ఉంటాము. సో డిస్క్ ప్రాబ్లమ్స్లో మేజర్గా స్పాండైలోసిస్, స్పాండైలైటిస్ ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. మనం 90% చూసేది సర్వైకల్ స్పాండిలోసిస్ మరి లంబర్ స్పాండిలోసిస్. ఈరోజు మనం డిస్క్ ప్రాబ్లమ్స్, దీంతో పాటు సయాటికా, ఇవి 2 కూడా డీటెయిల్గా మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, మరి స్పాండిలోసిస్ అంటే ఏంటి? వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఎస్, సో జనరల్గా నేను చెప్పినట్లు స్పాండిలోసిస్ అంటే డెఫినెట్గా అరగడం ఉంటుంది. సో ఈ డిస్క్ ఏదైతే ఉంటుందో అది అరుగుతూ ఉంటాయి. జనరల్గా మనం చూసేది సర్వైకల్ స్పాండిలోసిస్. సర్వైకల్ రీజన్ అంటే మన ఈ మెడ భాగం ఏదైతే నెక్ పోర్షన్ ఉంటుంది, దీంట్లోపల 7 వర్టిబ్రే ఉంటాయి, C1 నుంచి C7. ఈ ఏరియాకి మనం మెడికల్ టర్మ్స్లో సర్వైకల్ రీజన్ అనేది అంటాము. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు జనరల్గా అరగడం జరిగేటప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. దీనికి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటాం. ఓకే అండి, కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్ కదిరి నుంచి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం నమస్తే. మేడం సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు ఒక దాదాపు 6 months నుంచి నాకు నడుపు కొంచెం వంగినప్పుడు అలాగే నాకు బెండ్ అయినప్పుడు నొప్పిగా వస్తుంది మేడం నాకు. ఓకే. అంటే యాక్చువల్గా నేను 7 years అట్లా నేను కంప్యూటర్ జాబ్ చేసినాను, చేసుకున్నాను, కూర్చొని వర్క్ చేసినాను. అప్పటి నుంచి అది అప్పుడు పెద్దగా గమనించలేదు మేడం. ఓకే ఫైన్ సార్, మీ ఏజ్ అర్థం కదా మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు ఇప్పుడు 32 ఉంది మేడం. 32 years. ఓకే, మీరు ఇప్పుడు నార్మల్గా వంగినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుందా, లేకపోతే మీరు ఏది వర్క్ చేసినా కూడా కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటుందా? కంటిన్యూగా పెయిన్ అంటే నాకు లైట్ గా ఉంటుంది మేడం అప్పుడప్పుడు. అంటే కాన్స్టిపేషన్ అలా గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. మనకి కొంచెం ఫ్రీగా మోషన్ అట్లా వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది ఏం లేకుండా కొద్దిగా రిలీఫ్ అన్నట్లు ఉంది మేడం నాకు. రైట్. సో దీని గురించి మీరు డాక్టర్ కి దగ్గర కన్సల్ట్ అయ్యారా, లేకపోతే టెస్ట్ ఏమైనా చేసుకున్నారా, ఎక్స్రే గానీ MRI గానీ?
మేడం చేసుకున్నాను మేడం. అయితే నాకు కొంచెం ఒక డాక్టర్ ఏం చెప్పినానంటే ఇది మెకానికల్ పెయిన్ అని చెప్పి అన్నారు మేడం. ఓకే సార్, ఓకే. సో మీరు మెడిసిన్స్ ఏమైనా వాడారా ఇప్పటి వరకు? మెడిసిన్స్ కొన్ని వాడారు మేడం, అయినా కూడా పెద్ద యూజ్ ఏమనిపించలేదు మేడం. అదే నాకు ఏమనేది అర్థం అవుతుంది మేడం. ఓకే సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 30+, బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇంతకు ముందు కంప్యూటర్ వర్క్ చేసేవారు 7 years వరకు, కాకపోతే అప్పుడు పెయిన్ ఉన్నప్పుడు అంతా ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. ప్రెసెంట్గా ఒక 6 months నుంచి అది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కొన్ని కండిషన్స్లో అది బెటర్ అనిపిస్తున్నది. ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నారు, మెకానికల్ పెయిన్ అనేది డాక్టర్ అన్నారు. సో మేజర్గా మీరు చెప్పినట్లు చాలా కాలం వరకు మనం ఎప్పుడైతే కూర్చుంటాం, 7 years మీరు కంప్యూటర్ వర్క్ చేశారు, సిట్టింగ్ వర్క్ అనేది ఉంటుంది. సో మేజర్గా లంబర్ స్పాండిలోసిస్ అంటే మనం నడుము L1 నుంచి L5 మనకు ఎట్లా అయితే నెక్ లోపల సర్వైకల్ రీజన్ మనం అంటామో, అలాగే మన బ్యాక్ కి నడుముకి మనం లంబర్ రీజన్ అనేది అంటారు మన మెడికల్ టర్మ్స్ లో. సో నడుము నొప్పికి జనరల్ గా లంబర్ స్పాండిలోసిస్ కూడా మనం మెడికల్ టర్మ్స్ లో అంటూ ఉంటాము. దీంట్లో మేజర్ గా మీకు పెయిన్ రావడం, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెయిన్ రావడం, మీరు బెండింగ్ వంగినప్పుడు మీకు పెయిన్ రావడం, చాలా సివియర్ కేసెస్లో కాంప్లికేషన్స్లో కాళ్ళలో తిమ్మిర్లు రావడం అండ్ మొద్దు బారినట్లు. కాకపోతే అది ఒక లాస్ట్ స్టేజ్ అనేది ఉంటుంది. ప్రెసెంట్గా కాలర్గా అడిగినట్లు ఇది ఒక ఇనీషియల్ స్టేజ్లో ఉన్నది. ప్రెసెంట్గా కొంతకాలం మెడిసిన్స్ వాడారు, కాకపోతే ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు. సో మేజర్గా దీనికి మీరు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మీరు ఓన్లీ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ చేయించుకున్నారంటే ఆ రిపోర్ట్ డెఫినెట్గా తీసుకొని మీరు ఒకసారి హోమియోక్ ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి మీ నియర్ బై బ్రాంచెస్లో. ఇది లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్నది. దీనికి కంటిన్యూస్ మెడికేషన్తో పాటు కొన్ని మీకు డైటరీ చేంజెస్ చెప్తారు అండ్ ఎక్సర్సైజెస్ చెప్తారు. ఇవన్నీ కంబైన్ అయినప్పుడు మీకు ఒక పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రెసెంట్గా మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పాటించండి, ఎక్కువసేపు కూర్చోకండి అండ్ కొంచెం బాడీకి స్ట్రెచింగ్ చేయండి, కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నాగభూషణం అనకాపల్లి నుంచి. నాగభూషణం గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే హలో సార్, నమస్తే, చెప్పండి. మేడం గారు, మా మిస్సెస్ కి నడుము పైకి డిస్క్ సైడ్ అన్నారు, డాక్టర్ చూపిస్తే ఓకే సార్, లిప్ విపరీతంగా వస్తుందండి నైట్ టైము. ఓకే డాక్టర్ చూపిస్తే ఇంకోవద్దన్నారు, పొరుగు చేస్తున్నారు, టాబ్లెట్లు కంటిన్యూగా వాడుతున్నామండి, దానికి ఫ్రీ రావట్లేదు, అది సమస్య. సార్, ఎంతకాలం నుంచి మెడిసిన్స్ కంటిన్యూగా వాడుతున్నారు మీరు? నుంచి 1 year నుంచి వాడుతున్నాం సార్. ఓకే సార్, ఓకే ఫైన్. ఇప్పుడు మేడం గారి ఏజ్ ఎంత సార్? మేడం గారికి 45 ఉంటుందండి. 45 ఉంటుంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది తన వైఫ్కి 45 years ఏజ్, డిస్క్ లోపల ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్స్ వాడుతున్నారు, డాక్టర్ చెప్పారు రెస్ట్ తీసుకోమని, వంగొద్దు అని చెప్పారు. సో మేజర్గా ఇది డిస్క్ డీజనరేషన్ ప్రాబ్లం. డెఫినెట్గా ఇది లంబర్ స్పాండిలోసిస్ ఇనీషియల్ స్టేజ్ ఉంటుంది. ప్రెసెంట్గా 40 years తర్వాత ఆడవాళ్ళకి 45 years ఉన్నప్పుడు ఆస్టియోపోరోసిస్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ అనేది సాఫ్ట్ అవ్వడం, బికాస్ ఆడవాళ్ళలో మెనోపాజ్ 40 years తర్వాత ఎవరికైతే పీరియడ్స్ బంద్ అయ్యే సమస్య ఉంటుందో దానికి మనం మెడికల్ టర్మ్స్ లో మెనోపాజ్ అంటాము. ఈ మెనోపాజల్ పీరియడ్ లో ఆస్టియోపోరోసిస్ అనేది చాలా చాలా మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది. ఇండియాలోని 70 to 80% విమెన్ కి, ఆడవాళ్ళకి ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ప్రాబ్లం ఉన్నది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years. సో 40 years తర్వాత ఆడవాళ్ళకి జనరల్ గా కాల్షియం అనేది సరిగ్గా తీసుకోవాలి. స్పెషల్ గా ఎవరికైతే ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాలర్ గారు అడిగింది ఇది ఒక డిస్క్ ప్రాబ్లం ఉన్నది, సో డిస్క్ డీజనరేషన్ ఉన్నది. సో డెఫినెట్ గా ఇది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్నది. దీనికి మెడిసిన్స్ వాడుతుంటూ హెల్దీ డైట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. దీంతో పాటు మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా దీనికి సరిగ్గా ఎక్సర్సైజెస్ కూడా ఉంటున్నాయి. జనరల్ గా డిస్క్ జనరేషన్ డీజనరేషన్ ఉన్నప్పుడు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తక్కువ చేయమని చెప్తారు. కాకపోతే ఆ డిస్క్ డీజనరేషన్ వల్ల ఏదైతే గ్యాప్ అనేది తగ్గుతుంది, ఆ గ్యాప్ తగ్గినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ మేనేజ్మెంట్ కోసానికి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు కన్సల్ట్ చేసుకోండి. దీంతో పాటు మీ దగ్గర హోమియోక్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్ గా ఒక 2 years కోర్స్ మీ కంపల్సరీ వాడాల్సింది. ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి డెఫినెట్ గా దీనికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే కంపల్సరీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది.
ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. శ్రీదేవి ఒడిశా నుంచి. శ్రీదేవి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. మీ ఏజ్ ఎంత? నాది 39 మేడం. ఓకే, ఎప్పటి నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది? డాక్టర్ కి చూపించుకున్నారా? చూపించుకున్నాను మేడం, సతీష్ కుమార్ అని న్యూరో సర్జన్. ఓకే అండి, ఫైన్. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుందా, మామూలుగా ఉంటుందా? ఎక్కువ అదే మెట్లు ఎక్కుతున్నప్పుడు గట్రా బ్యాక్ సైడ్. ఓకే అండి, మీరు వర్క్ చేస్తారా లేకపోతే హౌస్ వైఫా మీరు? హౌస్ వైఫ్ మేడం. ఓకే, బరువు ఏమైనా లేపుతారా మీరు? బరువులు అంటే నేను ఒక్కదాన్ని చేస్తాను మేడం, కొద్దిగా అదే 20 లీటర్స్ వాటర్ క్యాన్ అలా వేస్తుంటాను. ఓకే అండి, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 39 ఇయర్స్, హౌస్ వైఫ్ ఉన్నారు, 20 లీటర్స్ క్యాన్ అనేది లేపుతూ ఉంటారు, బ్యాక్ పెయిన్ అనేది చాలా టైం నుంచి ఉన్నది, డాక్టర్ కి కన్సల్ట్ అయ్యారు, మెడిసిన్స్ కూడా వాడారు. సో మేజర్ గా ప్రెసెంట్ గా మీరు చేయాల్సింది, మీరు ఇంటి వర్క్ డెఫినెట్ గా చేసుకోండి. కాకపోతే ఇలాంటి హెవీ ఏదైతే బాటిల్స్ లేపడం కానీ ఏదైతే హెవీ ఆబ్జెక్ట్స్ ఉంటాయో, సో మీరు బరువు లేపడం అనేది డెఫినెట్ గా ఈ స్టేజ్ లో స్టాప్ చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సింది. ప్రెసెంట్ గా మీకు డిస్క్ డిజనరేషన్ తో పాటు లంబర్ స్పాండిలోసిస్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఏజ్ లో జస్ట్ మీరు 40 ఇయర్స్ జస్ట్ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మీరు ప్రికాషన్స్ అనేది పెట్టుకోవాలి. కాల్షియం, విటమిన్ డి అనేది బాడీలో తీసుకోండి. కాల్షియం, విటమిన్ డి మీరు ఫుడ్ లోకి వెళ్ళి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి తీసుకోండి. దీంతో పాటు నేను చెప్పినట్లు కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి, మీరు డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి, కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చెప్తారు. బరువు మాత్రం లేపడం మీరు కంపల్సరీ స్టాప్ చేయాల్సింది. అండ్ మీరు డెఫినెట్ గా మీరు హైదరాబాద్ కి ఎప్పుడైనా వచ్చినప్పుడు హోమియోపతి ఇంటర్నేషనల్ లో మీరు ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కోర్స్ తీసుకుంటే మీరు ఫ్యూచర్ లో మీరు ఏదైతే నార్మల్ లైఫ్ స్టైల్ ఉంది, బరువు లేపడం, ఇంటి వర్క్ చేయడం, అది అనేది మీరు ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఓకే అండి, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. సో మరి స్పాండిలోసిస్ కి అలాగే స్పాండిలైటిస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఎస్, సో జనరల్ గా స్పాండిలోసిస్ అంటే ఏదైతే రెండు వర్టిబ్రే ఉంది, రెండు బోన్స్ మధ్యన ఏదైతే డిస్క్ ఉంది, కార్టిలేజ్ ఉంది, అది అరగడం జరుగుతుంది, దానికి మనం స్పాండిలోసిస్ అనేది అంటాము. సో అది సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ రెండు కూడా కావచ్చు. దీంతో పాటు స్పాండైలైటిస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. స్పాండైలైటిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ టర్మ్స్ లో ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం. సో స్పాండైలైటిస్ కండిషన్ లోపల ఏదైతే డిస్క్ మధ్యన స్పేస్ ఉందో, ఆ డిస్క్ ఏదైతే ఉందో దాని లోపల వాపు ఎక్కువగా వస్తుంది. సో సర్వైకల్ స్పాండైలైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇక్కడ జనరల్ గా మనం చూస్తూ ఉంటాము, నార్మల్ గా మీరు కూడా పబ్లిక్ లో చూస్తూ ఉంటారు, చాలా ఎక్కువగా హెవీ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో కాకపోతే చాలా మందికి ఒక హంప్ బ్యాక్ అనే ఒక కండిషన్ ఉంటుంది, అంటే ఇక్కడ వాళ్ళకి జనరల్ గా లవ్ గా ఉంటుంది. దానికి అండ్ నార్మల్ స్పాండైలైటిస్ కి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఎక్కువ వర్క్ చేసినప్పుడు పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా వాపు ఉన్నది అంటే అది స్పాండైలైటిస్. సో జనరల్ గా స్పాండైలైటిస్ ఒక టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైం కి ఉంటుంది. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతున్నది. స్పాండైలైటిస్ అనేది కొన్ని రోజులు మీరు వర్క్ చేశారు, మీకు తీవ్రంగా పెయిన్ వస్తుంది అండ్ వాపు ఉన్నది, చూసే వాళ్ళకు కూడా వాపు కనిపిస్తున్నది. స్పెషల్ గా సర్వైకల్ రీజియన్ లో, నెక్ రీజియన్ లో ఇది కనపడుతుంది. సర్వైకల్ స్పాండైలైటిస్ లో పేషెంట్ కి కంటిన్యూగా తీవ్రమైన పెయిన్ ఉంటుంది. అది 1 to 1 వీక్ వరకు ఎన్ని డేస్ అయినా కూడా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఎలాంటి వర్క్ చేశారు. కాకపోతే 3 days to 4 days లో జనరల్ గా ఇది క్లియర్ అయిపోతుంది. చాలా మందికి క్లియర్ అవ్వకపోయిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. దీంతో పాటు స్పాండైలిస్థెసిస్ ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే ఏదైతే వర్టిబ్రే ఉన్నాయో అవి ఒక పైన ఒక జనరల్ గా అది అలైన్మెంట్ అనేది వెళ్ళిపోతుంది, నార్మల్ అలైన్మెంట్ అనేది అబ్నార్మల్ అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. రాము వరంగల్ నుంచి. రాము గారు మాట్లాడింది, మీ సమస్య చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. మేడం నా పేరు రాము మేడం, నా 33 years ఏజ్ మేడం. ఓకే, నేను ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తాను. ఓకే మేడం ఇది ఇన్సైడ్ డిస్క్ దగ్గర సయాటికా నర్వ్ కంపల్సరీ అని చెప్పారు. సో ఇప్పుడు చాలా నేను ఇప్పుడు సర్జరీ కంపల్సరీ అంటున్నాను మేడం. సో హోమియోపతిలో సర్జరీ అవాయిడ్ చేసి క్యూర్ అవ్వడానికి ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా మేడం? ఓకే సార్, మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం 2 years నుంచి ఉంది మేడం. రీసెంట్ గా బైక్ నుంచి కింద పడింది మేడం, చిన్న యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి కొంచెం పెయిన్ క్లియర్ గా అయింది మేడం. ఓకే అండి, ఫైన్. సో మీరు మీ వాకింగ్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? లేదు మేడం, ఆ టైం లేదు మేడం. ఒక 1 kilometer నడవగానే ఇంకా పెయిన్ క్లియర్ గా అవుతుంది మేడం. లెఫ్ట్ సైడ్ అంతా నమ్మకం చేసి
ఇక నడవలేకపోతున్నాను మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 2 years నుంచి సైటికా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైటికా అంటే ఏంటి మనం అర్థం చేసుకుందాం. సైటికా అంటే మన హిప్ జాయింట్ లోపల, అంటే మన నడుము దగ్గర అయితే హిప్స్ ఉంటాయో దాని మధ్యన ఒక నర్వ్ ఉంటుంది. ఈ నర్వ్ అనేది చాలా థిక్ నర్వ్ ఉంటుంది, సైటిక్ నర్వ్ అనేది అంటుంటాం. సో ఈ సైటిక్ నర్వ్ అనేది హిప్ నుంచి మన కాళ్ళు పాదాల వరకు దీని రామిఫికేషన్స్ అంటే చిన్న చిన్న ఒక బ్రాంచెస్ అనేది ఉంటాయి, పెద్దగా బ్రాంచెస్ ఉంటాయి, చిన్నగా బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ సైటిక్ నర్వ్ ఎప్పుడైతే హిప్ జాయింట్ లోపల ఏదైనా కారణం వల్ల మీరు కంటిన్యూగా కూర్చుంటున్నారు, బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు, లేకపోతే మీరు పడిపోయారు, అలాంటి కండిషన్స్ లో ఈ సైటిక్ నర్వ్ అనేది జనరల్ గా లోపల వాపు వస్తుంది. అండ్ సివియర్ కండిషన్స్ లో ఎవరికైతే ఎక్కువ కాలం నుంచి ఉన్నది వాళ్ళకి ఆ మొత్తం లెగ్ హిప్ జాయింట్ నుంచి కాళ్ళ వరకు, టోస్ వరకు, పాదాల వరకు నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అంటే మొద్దు బారడం అనేది జరుగుతున్నది. అది మేజర్ కాంప్లికేషన్. కాలర్ గారు అడిగింది నర్వ్ కంప్రెషన్ అని ఒక టర్మ్ ఉంటుంది మెడికల్ టర్మ్స్ లో, అది ఒక మైనర్ ఆపరేషన్ అనేది ఉంటుంది. అది లేకుండా మన హోమియోపతిలా దీనికి క్యూర్ ఉన్నదా? ఎస్, డెఫినెట్ గా ఉన్నది. కాకపోతే మీరు ఆల్రెడీ ఒక క్రానిక్ కండిషన్ లో వచ్చేసారు, అంటే 2 years నుంచి మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కాబట్టి, అండ్ రీసెంట్ గా మీరు ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇది ఎక్కువగా అయింది కాబట్టి మీకు ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేది ఉండవు. కాకపోతే మీరు అలోపతితో పాటు హోమియోపతి వాడండి. అట్లీస్ట్ ఒక 1 year to 2 years వాడితే ఇది విదౌట్ ఆపరేషన్ కంప్లీట్ గా పూర్తిగా వెళ్ళిపోతుంది. మధ్య మధ్యన మీకు పెయిన్ ఎపిసోడ్ ఎక్కువ అయినప్పుడు మీరు డెఫినెట్ గా అలోపతిక్ పెయిన్ కిల్లర్స్ టెంపరీలీ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే పర్మనెంట్ క్యూర్ హోమియోపతిలో ఉన్నది విదౌట్ ఆపరేషన్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ విజయవాడ నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గారు నమస్తే సార్. మేడం గారు నాకు 2 years నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం గారు. సార్ మీ ఏజ్ ఎంత? ఏది 58-59 మధ్యలో ఉంటుంది మేడం గారు. ఓకే అండి, తిమ్మిర్లు అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా సార్ కాళ్ళలో, పాదాల్లో? ఒక్కొక్కసారి అరికాల్లో తిమ్మిరిగా వస్తాయి మేడం గారు. తర్వాత ఏంటంటే ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు కూర్చున్నా నడువు నొప్పి వస్తుంది మేడం గారు. నేను హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాను మేడం గారు, ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా బరువు లేపుతున్నారా? అంటే బరువు గట్ట లేప కానీ కొంచెం హార్డ్ వర్క్ అంటే కొంచెం యోటిక్ హ్యామర్ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం మేడం గారు. ఓకే సార్, సో మీరు మెడిసిన్స్ వాడుతున్నారా ఈ కండిషన్ కి? వాడతలేరా? ఇంతకు ముందు నేను యూఎస్ఏ ద్వారా కదా మెడికల్ చూపించుకున్నాను మేడం గారు. అయినా డాక్టర్ గారు ఉన్నారు మీకు ఇంకా అది తగ్గతో రెస్ట్ తీసుకోవాలి ఓకే చెప్పారు మేడం. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గా అడిగింది ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 years వరకు దగ్గర ఉన్నారు, అండ్ కొంచెం హార్డ్ వర్క్ అనేది 30 years నుంచి చేస్తూ ఉన్నారు. 3 years నుంచి లంబర్ స్పాండైలోసిస్ అంటే నడుము నొప్పి ప్రాబ్లం అనేది ఉన్నది. డాక్టర్ చెప్పారు ఇప్పుడు ఇది తగ్గదు. సో బేసికల్గా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇది డీజనరేటివ్ చేంజెస్, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాల్షియం, విటమిన్ D3, ప్రోటీన్ మన బాడీలో తగ్గినప్పుడు ఇవి డిస్క్ అండ్ ఏదైతే కార్టిలేజెస్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి, అది అరగడం అనేది జరుగుతుంది. సో ప్రెసెంట్ గా ఒక విషయం ఏంటంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ ఉంది, అది కొంచెం తగ్గించుకోండి. బరువు డెఫినెట్ గా మీరు ఎప్పుడు కూడా లేపొద్దు, ఎక్కువ బరువు అనేది లేపొద్దు. కాకపోతే మీరు దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్ గా కన్సల్ట్ అవ్వండి. దీనికి రిపోర్ట్స్ కూడా అవసరం ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నది కాబట్టి ఇది తగ్గుతుంది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నది. ఆల్రెడీ ఏజ్ వచ్చేసింది అండ్ 3 years నుంచి ప్రాబ్లం ఉన్నది, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి మీరు హోమియోపతి ద్వారా స్టేబుల్ అనేది ఉంచుకోవచ్చు. ఇంకొక విషయం మీరు చెప్పారు అప్పుడప్పుడు మొద్దు బారినట్లు తిమ్మిర్లు అనేది వస్తున్నాయి, ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఎక్కువసేపు నిలబడితే కానీ. సో డెఫినెట్ గా ఆ ఏజ్ వల్ల మీకు కాంప్లికేషన్స్ కూడా కొంచెం స్టార్ట్ అయినాయి. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో మంచి మెడిసిన్స్ ఉంటాయి. దీంతో పాటు అట్లీస్ట్ మీకు ఈ ప్రాబ్లం లో ఫ్యూచర్ లో మీకు ఆపరేషన్ రాకుండా హోమియోపతి మెడిసిన్స్ మీకు డెఫినెట్ గా చూసుకుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. హుస్సేన్ మచిలీపట్నం నుంచి. హుస్సేన్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. హలో మేడం గారు నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి. నాకు మెడ నరాలు నొప్పిగా ఉంటున్నాయి మేడం గారు. ఓకే సార్. 64 ఏజ్ 64. ఓకే. నడుము కొద్దిగా నొప్పిగా ఉంటుంది. ఓకే సార్, మీరు నార్మల్ గా మీకు కొంచెం ఇలా ఉంగిపోయారా? నార్మల్ గా నడుముతోని బ్యాక్ సైడ్ మామూలుగా ఫ్రీగా నడుస్తున్నానండి, కాకపోతే కొద్ది మెట్లు దిగేటప్పుడు మాత్రం కొద్ది ప్రాబ్లం ఉంటుందండి. ఓకే సార్, ఫైన్. తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయి సార్? తిమ్మిర్లు తిమ్మిర్లు లేవు మేడం. ఓకే అండి, ఫైన్. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? వేరే బీపీ పిల్లలు వాడుతున్నాను మేడం, గ్యాస్ పిల్లలు వాడుతున్నాను.
ఓకే సార్, ఓకే. ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ కి మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? వాడుతున్నాను మేడం. ఓకే సార్. సో దాంట్లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా, కాల్షియం టాబ్లెట్స్ కూడా వాడుతున్నారా? కాల్షియం టాబ్లెట్స్ ఏం వాడలేదు మేడం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇచ్చారు, అవి వాడుతున్నాను మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది బ్యాక్ పెయిన్ అనేది ఉన్నది చాలా కాలం నుంచి, ఎక్కువ మెట్లు దిగినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఏజ్ వచ్చేసి 60+ ఉన్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా. సో మేజర్ గా అగైన్ ఇది ఒక ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదైతే మన బోన్స్ లోపల అరగడం జరుగుతుంది అది డెఫినెట్ గా ఉన్నది. కాకపోతే మీరు యూజ్ చేసే మెడిసిన్స్ తో పాటు డెఫినెట్ గా మీరు హోమియోపతి యాడ్ చేసుకోవచ్చు. దీంతో ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా ఆపరేషన్ అవసరం ఉన్నప్పుడు ఈ అవసరం అనేది రాదు. సో మేజర్ గా చాలా మందికి ఒక క్వైరీ ఉంటుంది, వేరే మెడిసిన్స్ తో పాటు హోమియోపతి వాడొచ్చా? డెఫినెట్ గా మీరు వాడొచ్చు, ఒక 1 hour గ్యాప్ ఇచ్చి వాడొచ్చు. కాకపోతే డిపెండింగ్ అపాన్ మీ కండిషన్ మీకు డాక్టర్స్ అనేది మీరు డెఫినెట్ గా మంచి మీకు అడ్వైజ్ ఇస్తారు. ప్రెసెంట్ గా మీరు కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి, ఒక మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోండి. ఏది కూడా ఎక్కువ తీసుకోవద్దు, కాకపోతే ప్రెసెంట్ గా ఉన్న అవసరం ఏదైతే ఉంది దానికంటే ఒక 5-10% ఎక్కువ మీరు కాల్షియం, విటమిన్ D3 అండ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోండి. దీంతో పాటు దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీ దగ్గర ఏదైతే డాక్టర్ మీరు ఎక్కడ కన్సల్ట్ అవుతున్నారో డాక్టర్ కి అడిగి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చేయండి. ఈ ఎక్సర్సైజెస్ జనరల్ గా మనం స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది అంటాము. ఏజ్ ప్రకారంగా అందరికి ఎక్సర్సైజెస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. సో మీ డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే మీకు డెఫినెట్ గా మెడిసిన్స్ అనేది వాడండి. దీంతో పాటు మీకు పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా సర్జరీ అవసరం ఉండదు. ఓకే, మరి సయాటికా అంటే ఏంటి, వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఎస్, సో జనరల్ గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ తోని ఒక ప్రాబ్లం ఉంటుంది, సయాటికా ప్రాబ్లం. మనం ఆల్రెడీ సయాటిక్ నర్వ్ అంటే హిప్ జాయింట్ నుంచి కాళ్ళ వరకు ఒక పెద్ద నర్వ్ అనేది ఉంటుంది. ఈ మన బాడీ లోపల చాలా చాలా ఇంపార్టెంట్ నర్వ్ అనేది ఉంటుంది. అన్నిటికంటే లావ్ ఒక నర్వ్ ఇది సయాటికా నర్వ్ అనేది ఉంటుంది. సో ఈ సయాటిక్ నర్వ్ చాలా లాంగ్ ఉంటుంది. మనం జనరల్ గా కూర్చున్నప్పుడు మన ప్రెషర్ అనేది మన హిప్ జాయింట్స్ మీద ఉంటుంది. సో జనరల్ గా చాలా మందికి రాంగ్ పాస్చర్ అంటే తప్పు రకంగా కూర్చుంటారు, సరిగ్గా పాస్చర్ లో కూర్చోరు. అలాంటి పర్సన్స్ కి జనరల్ గా సయాటిక్ నర్వ్ అనేది తొందరగా కంప్రెస్ అయిపోతుంది, అంటే ప్రెస్ అనేది అవుతుంది. సో ఈ హిప్ జాయింట్ లోపల ఎప్పుడైతే ప్రెషర్ అనేది వస్తున్నది, బికాజ్ మన బాడీ వెయిట్ మనం కూర్చున్నప్పుడు పూర్తిగా హిప్ జాయింట్స్ మన పెల్విస్ మీద ఉంటుంది, మన బ్యాక్ మీద ఉంటుంది. కాకపోతే ఈ సయాటిక్ నర్వ్ మన బ్యాక్ లో ఉంది కాబట్టి ఎప్పుడైతే దీని మీద ప్రెషర్ వస్తుంది దానికి వాపు అనేది వస్తుంది. చాలా మందికి ఈ సయాటికా ప్రాబ్లం చాలా ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. కాకపోతే సడన్ గా తీవ్రంగా పెయిన్ రావడం అనేది ఎపిసోడ్స్ అనేది మధ్య మధ్యన వస్తూ ఉంటది. అలాంటి వాళ్ళు కూడా కంటిన్యూస్ గా వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్స్ తో పాటు హోమియోపతి యూజ్ చేస్తే సయాటికా అనేది పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, శ్రీనివాస్ రంగారెడ్డి నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు లెఫ్ట్ సైడ్ జబ్బా ఉంటుంది మేడం, బ్యాక్ సైడ్ అక్కడ పెయిన్ వస్తుంది. ఓకే, అది నేను నా 1.5 year అవుతుంది మేడం. అది చూపెట్టుకున్నాను, MRI కూడా తీశారు. తీస్తే అది నాకు మెడిసిన్ రాశారు, తగ్గింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. ఏం చేస్తాను? సార్ మీ ఏజ్ ఎంత ప్రెసెంట్ గా? 39 అండి. ఓకే, మీరు వర్క్ ఏం చేస్తారు సార్? నేను డ్రైవింగ్ చేసేవాడినండి. ప్రాబ్లం వచ్చినప్పటి నుండి 2 years నుంచి ఖాళీగానే ఉంటున్నాను. ఓకే ఓకే, ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది బ్యాక్ పెయిన్ అంటే లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉంది. మన మెడికల్ టర్మ్స్ లో చెప్పాలంటే బ్యాక్ అనేది ఒక 2 years 1.5 to 2 years నుంచి ప్రాబ్లం ఉన్నది. ఇంతకు ముందు డ్రైవింగ్ వర్క్ చేస్తుండే, ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మానేశారు. MRI లో కూడా ప్రాబ్లం ఉన్నదని డాక్టర్ చెప్పారు. సో మేజర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువ సేపు వరకు కూర్చోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇది కాల్షియం, విటమిన్ D3, ప్రోటీన్ తక్కువ ఉంటే కూడా ఫాస్ట్ గా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు డెఫినెట్ గా మీ వర్క్ అనేది తగ్గించారు ఈ ప్రాబ్లం వల్ల. సో మీరు ప్రెసెంట్ గా మెడిసిన్స్ వాడుకుంటూ హెల్దీ డైట్ తీసుకోండి అండ్ దీంతో పాటు ఎక్సర్సైజెస్ అనేది డెఫినెట్ గా చేసుకోవాల్సింది. దీనికి జనరల్ గా ఒక ప్రికాషన్ ఏముంటుందంటే, ఎవరికైతే ఇలాంటి బ్యాక్ పెయిన్ ఉంటుంది వాళ్ళు కంటిన్యూగా కూర్చోవద్దు అంటే 30 minutes 1 hour ఇది మాక్సిమం ఉంటుంది. దీనికంటే ఎక్కువగా మీరు కూర్చుంటున్నారంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సివియర్ గా అవుతుంది అండ్ ఆల్రెడీ ఎక్కువగా గ్రేడ్ లో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సయాటికా గురించి, స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.